కామ్రేడ్ సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు. సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. ఫోటోకు పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాం. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు. అందరూ సీరియల్ గా త్వరగా పూలు వేసి నివాళులు అర్పించండి. తర్వాత ద్రాక్షారసం పంపిణీ కూడా ఉన్నది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వరుసగా వచ్చి పూలు వేసి నివాళులు అర్పించాలి. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. రాత్రి మొత్తం కూడా డెకరేషన్ లో ఉన్నప్పటికీ ఇక్కడ ఈ ద్రాక్షారసం పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం నిర్వహిస్తా ఉన్నారు. క్యూలో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి క్యూలో రాదు. ఒక 2,000 మంది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరూ చూసుకోరు. అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి రుచికరమైనటువంటి ద్రాక్షారసం. చిరంజీవి గారు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దయచేసి క్యూలో రండమ్మా, క్యూలో రండి. పెట్టుకుంటూ అందరికీ కూడా ద్రాక్షారసం ఉంది. బిడ్డలు ఉంటే స్వార్థం ఎక్కడ పెరుగుతుంది? ప్రజాసేవకే నా జీవితం మొత్తం అంకితం చేయాలని తన సతీమణి నీలమ్మ గారితో సంప్రదించి సుందరయ్య గారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని బిడ్డలను కూడా త్యాగం చేసి తన జీవితంలోని ప్రతి క్షణాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన అందించినటువంటి వారసత్వం, ఆయన అందించినటువంటి ఆశయ స్ఫూర్తి, వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈరోజు సిపిఎం పార్టీగా మేము నెల్లూరు జిల్లాలో ప్రజా పోరాటాలు, కార్మికోద్యమాలు, ప్రజలందరి సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద రాబోయేటటువంటి కాలంలో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తాం. ఏదైతే ఆయన కలలుగన్నటువంటి సమాజం, సోషలిస్టు వ్యవస్థని ఈ భారతదేశంలో చూడాలి. దారిద్ర్యం, నిరుద్యోగం, ఆకలి చావులు, రైతుల యొక్క బాధలు ఇటువంటి ఏవీ లేని అందరికీ అన్ని అవకాశాలు ఉన్నటువంటి సోషలిస్ట్ వ్యవస్థ కోసం ఆయన కలలు కన్నాడు. భారతదేశంలో అటువంటి వ్యవస్థ కోసం సిపిఎం పార్టీ ఎల్లవేళలా ప్రజల్లో ప్రజా పోరాటాలు, ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ద్రాక్షారసం పంపిణీ అని అంటే అత్యంత చిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరికీ ద్రాక్షారసం పంపిణీ సుందరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని అటువంటి మహానేతల యొక్క అడుగుజాడల్లో మేము సైతం నడుస్తామని ఈరోజు ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర కమిటీకి ప్రత్యేకమైనటువంటి విప్లవాభివందనాలు తెలియజేస్తూ సుందరయ్య గారి బాటలో మేము నడిచి రాబోయేటటువంటి రోజుల్లో మరింత ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.